అందరికీ నమస్తే అండి. ఒక బ్రేకింగ్ న్యూస్ మనకు వస్తుంది. మేబీ మీరు కూడా చూసే ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 48 మందికి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారు. ఎందుకంటే ఈ 48 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, కార్యకర్తలను కలుపుకొని వెళ్ళట్లేదు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనట్లేదు, పెన్షన్ల పంపిణీలో కూడా పాల్గొనడం లేదు, సమన్వయం లేదు, సఖ్యత లేదు, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరమైన యాక్టివిటీస్లో పాల్గొనడం లేదు. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ముఖ్య నేతలతో సమీక్షించిన సందర్భంలో పార్టీ కార్యాలయం నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన రిపోర్ట్ మీద రివ్యూ చేశారు. అసలు ఏ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎవరు గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉంటున్నారు, ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ చూసి ఆయన షాక్ అయ్యారు. ఏంటి ఇంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా అని. సో ఇమీడియట్గా ఈ 48 మందికి నోటీసులు ఇవ్వండి, వాళ్ళు ఎందుకు పాల్గొనడం లేదు అనేది వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోండి. ఆ వివరణ వచ్చిన తర్వాత నాకు వాళ్ళు ఇచ్చిన వివరణతో నాకు ఇంకో రిపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని పిలిపించి మందలించాలా లేదంటే హెచ్చరించాలా లేదా ఎవరి మీదైనా సీరియస్ చర్యలు తీసుకోవాలనేది నేను మళ్ళీ చెప్తాను అని చెప్పి సీఎం గారు తన పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశించారన్నమాట. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. బుద్ధి మార్చుకోండి అయ్యా, తప్పులు చేస్తున్నారయ్యా, లోకల్లో ఫీడ్బ్యాక్ బాగాలేదయ్యా అంటే మా మీద కేసులు పెడతారు. విమర్శలు తట్టుకోలేరు, లోపాలు తట్టుకోలేరు. వాళ్ళ మీద పార్టీకి విపరీతమైన నెగిటివ్ రిపోర్ట్స్ వెళ్తున్నాయి. అరే ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి గెలవాలి, మూడోసారి గెలవాలని చూడాలి. ఎమ్మెల్యే పదవి అనేది ఎంత గొప్పది తెలుసా, అందరికీ రాదు. ఆ నియోజకవర్గంలో 3.5 లక్షల మంది ఉంటే ఒక్కర్లే ఎమ్మెల్యే అవుతారు ఆ 5 ఏళ్ళకి. ఎంత మంచి పదవి అది. ఎమ్మెల్యే అంటే శాసనకర్త, చట్టాలు తయారు చేస్తారు, వాళ్ళకి పవర్స్ ఉంటాయి, వాళ్ళకి విధులు ఉంటాయి, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ పేరు ఆ నియోజకవర్గంలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భుతమైన అరుదైన అవకాశం ఇది. ఆ అవకాశాన్ని వాడుకోకుండా ఎమ్మెల్యే పదవి అంటే సంపాదించుకోవడానికి, ఎమ్మెల్యే పదవి అంటే కేసులు పెట్టించడానికి, ఎమ్మెల్యే పదవి అంటే నోరేసుకొని పడిపోవడానికి, ఎమ్మెల్యే పదవి అంటే మన మేనల్లుల చేత, మనం మంది మార్పులం చేత తిట్టించడానికి అనుకుంటున్నారా? ఎక్కడండి? సో ఇదనమాట. సో మరి పార్టీ కూడా సీరియస్గానే ఉంది. యాక్చువల్లీ ఈ 48 మంది యాక్టివ్గా లేరు, పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఓవరాల్గా 72 మంది మీద నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవినీతి చేశారనో లేదంటే లోకల్లో కొన్ని ఇబ్బందులు పెడుతున్నారనో, క్యాడర్ను కలుపుకోవట్లేదనో ఓవరాల్ రిపోర్ట్స్ అనమాట. సరే, దీని మీద మీరేమంటారు? ఈ 48 మంది విషయంలో మీకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారనేది కామెంట్ చేయండి. ఇక మరో విషయం ఏంటంటే, ఈరోజు కొలుకుపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చర్చకు వచ్చింది. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ ఈ తిరువూరు నియోజకవర్గ ఇష్యూ మీద కొలుకుపూడి గారిని పిలిపించి మాట్లాడారు, వివరణ తీసుకున్నారు. అండ్ కేసినేని చిన్ని గారిని పిలిపించి మాట్లాడారు కదా, వివరణ తీసుకున్నారు కదా. సో ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ ఏం చేశారు, ఎవరు తప్పు ఏమిటి అనేది సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో కొలుకుపూడి శ్రీనివాసరావు గారే కొంచెం అక్కడ క్యాడర్ను కలుపుకోవడంలో విఫలమయ్యారు. అక్కడ తెలుగుదేశం పార్టీ సొంత క్యాడర్లో కూడా చాలామందిలో అసంతృప్తి, అసమ్మతి ఉంది. అండ్ ఆయన కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పడం వల్ల అది పార్టీకి కూడా నష్టం జరుగుతోంది. సో కొలుకుపూడి గారి వ్యవహార శైలే మారాల్సిన ఉంది అని సీఎం గారికి ఈరోజు ఇచ్చిన రిపోర్ట్లో చెప్పారనమాట. సో అది ఓవరాల్గా ఈరోజు ఉన్న అప్డేట్స్ పార్టీకి సంబంధించి, టీడీపీలో ఇంటర్నల్ వ్యవహారాలకు సంబంధించి. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి. మీకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, laddupallem.com, వీలైతే ఆ సైట్ ఒకసారి విజిట్ చేయండి, laddupallem.com, లేదా 9997839994 ఆ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ లడ్డూలు, హాట్ స్నాక్స్ అండ్ రకరకాల పొడి అంటే పౌడర్స్, హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అంటే మిల్లెట్స్తో చేసినవి అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసినవి, నట్స్తో చేసినవి, సీడ్స్తో చేసినవి ఉంటాయన్నమాట, డిఫరెంట్ కాంబినేషన్స్. సో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి. వీళ్ళు ఏంటంటే కొత్త ప్రోడక్ట్ని, ఆరోగ్యానికి ఉపయోగకరమైన ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. బాగుంది. మన సబ్స్క్రైబర్స్ మోర్ దెన్ 95% పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అందుకని నేను కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాను. సో వీలైతే 9997839994 కాల్ చేసి
ఏమన్నా ఏంటని కొనుక్కొని వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మొరింగా పౌడరు, జామాకు పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాలలో, వేడివేడి పాలలో ఒక స్పూన్ కలుపుకుంటే మీకు బూస్టు, బోర్న్విటా, హార్లిక్స్ లాంటివి ఏమీ అక్కర్లేదు. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పౌడర్స్ వలన. థ్యాంక్ యూ.